తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, వైద్య విద్యా శాఖల్లో ఒకే ఆధార్ నంబర్పై 2 పేర్లతో ఉద్యోగాలు చేస్తూ 2 శాఖల నుంచి లక్షల్లో జీతాలు కాజేస్తున్న దాదాపు 80 మంది నకిలీ ఉద్యోగులను ఆర్థిక శాఖ గుర్తించింది. ఉద్యోగుల ఆధార్ కార్డు వివరాలను పరిశీలిస్తున్న సమయంలో ఈ కుంభకోణం బయటపడింది. ఇక వీరంతా రెగ్యులర్ ఉద్యోగులు కావడం గమనార్హం. ఒకే ఆధార్ నంబర్ పై ఒక శాఖలో పురుషుడిగా, మరో శాఖలో మహిళగా, అలాగే వేరు పేర్లు, మతాలతో నకిలీ పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడ్డారు. ప్రజారోగ్య శాఖ, విద్యాశాఖ, కోఆపరేటివ్, రెవెన్యూ, డీజీపీ కార్యాలయం, పంచాయతీరాజ్ వంటి పలు విభాగాల్లో ఈ డూప్లికేట్ ఉద్యోగులు కొనసాగుతున్నట్లు తేలింది. ఇక కేవలం మార్చి, ఏప్రిల్, మే నెలలోనే ఒక్కో డూప్లికేట్ ఉద్యోగి దాదాపు 5 లక్షల వరకు జీతం అందుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన చీఫ్ సెక్రటరీ దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. రవలి తెలంగాణలో సెక్రటరియట్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు డబుల్ జీతాలు, డబుల్ ఎంప్లాయీస్ గా నమోదు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఇది ఒక సంచలనంగా మారింది. తెలంగాణలో ఇది ఒక స్కామ్ గా చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల తీరుపైన ఇది ఒక పెద్ద భారీ స్కామ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సెక్రటరియట్ లో కావచ్చు, ఓవరాల్ గా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు డబుల్ గా జీతాలు తీసుకోవడము, ఇద్దరుగా ఒకే ఆధార్ కార్డు పైన 2 పేర్లుగా నమోదు కావడం, రెండు సార్లు జీతాలు ఎత్తడం, ఇది ఒక భారీ స్కామ్ బయటపడిందని చెప్పుకోవచ్చు. ఇది సంచలనంగా మారింది రాష్ట్రంలో. అంటే గత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ 4 మాసాల్లో 4 నెలల్లో వీళ్ళు రెండు సార్లుగా జీతాలు ఎత్తడమే కాకుండా 2 శాఖల్లో ఉద్యోగులుగా చలామణి అవుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ఇదే అంశం ఇప్పుడు శాలరీలు అంటే జీతాలు వేసే సమయంలో దాని పురోగతి పైన ఏదైనా ఆధార్ కార్డులను చెక్ చేసిన సమయంలో వీళ్ళు చేస్తున్న ఏదైతే స్కామ్ ఉందో పూర్తిగా బట్టబయలు కావడంతో ఇది సంచలనంగా మారింది. అంటే గత కొంతకాలంగా ఒకే ఆధార్ కార్డు పైన ఒక మహిళ పురుషుడుగా, పురుషుడు మహిళగా, ఒక పేరు మీద ఒకలాగా, ఒక పేరు మీద ఒకలాగా, ఒక శాఖలో ఒకలాగా, ఇలా రెండు పేర్లతో ఆధార్ కార్డుల నెంబర్లతో తమ పేర్లుగా ఉద్యోగులుగా వాళ్ళు యాడ్ అయ్యి జీతాలు తీసుకోవడమే కాకుండా 2 శాఖల్లో గత కొన్ని నెలలుగా వీళ్ళు జీతాలు తీసుకుంటూ భారీ అవినీతికి పాల్పడ్డారు. ఇది ఒక పెద్ద స్కామ్ గా బయటపడింది. ఇప్పుడు దీనిపైన ప్రభుత్వ సిఎస్ కూడా చాలా సీరియస్ అయ్యారు. సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా, సమగ్ర విచారణ జరపాల్సిందిగా ఆదేశాలు అయితే జారీ చేశారు. అంటే గత కొద్ది కాలంగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది విద్యాశాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, అలానే వైద్య శాఖ కావచ్చు, కీలకంగా పోలీస్ శాఖ, వైద్య శాఖ, ఆరోగ్య శాఖలో ప్రధానంగా కొంతమంది ముఖ్యులుగా ఉన్న వాళ్ళు కూడా ఇందులో రెండు జీతాలు ఎత్తుతూ వాళ్ళు తప్పుడు ధృవీకరణలు సబ్మిట్ చేసి తప్పుడు పత్రాల ద్వారా ఆ జీతాలు ఎత్తడమే కాకుండా 2 శాఖల్లో ఉద్యోగులుగా చలామణి అవుతున్నారు. దీంతో ఈ విషయం కనుక ఆధార్ కార్డుల ద్వారా ఏదైతే జీతాల చెల్లింపు ప్రక్రియలో ప్రభుత్వం దాన్ని ఏదైతే ఈ జీతాల చెల్లింపు ప్రక్రియ సందర్భంగా వాళ్ళ ఆధార్ కార్డులను చెక్ చేసినప్పుడు వీళ్ళ ఏదైతే 2 ఉద్యోగాలు 2 సార్లు జీతాలు ఎత్తుతున్న విషయం బట్టబయలు కావడంతో అంత షాక్ కు గురయ్యారు. ఇది ఒక సంచలనంగా మారింది. ఇంత పెద్ద స్కామ్ గత కొద్ది నెలలుగా జరుగుతున్నా ఎందుకు ప్రభుత్వం పట్టించుకోలేదు, ఎందుకు చూడలేకపోయారు? ఇప్పుడే ఈ ఆధార్ కార్డు నెంబర్ ద్వారా ఇప్పుడు ఎలా బహిర్గతమైంది అనేది మాత్రం ప్రశ్నగా మిగిలింది. అంటే గత కొద్ది నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా కూడా కొంతమంది మరి ఇలాంటి పనులు చేశారా? ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఇలా చేస్తున్నారు? మరి ఎందుకు ప్రభుత్వం ఇంత చూసి చూడనట్టుగా వ్యవహరించింది? ఇప్పుడే ఎందుకు బయటపడింది? అంటే గత కొద్ది రోజులుగా ఉన్నా కూడా, గత కొద్ది నెలలుగా ఉన్నా కూడా ఎందుకు ప్రభుత్వం పట్టించుకోలేకపోయింది? ఇప్పుడు మాత్రం ఎందుకు అనుమానం వచ్చింది? ఇప్పుడు ఆధార్ కార్డులు జీతాల ఆధారంగా వాళ్ళు ఎందుకు చెక్ చేయాల్సి వచ్చింది? ఎందుకు ఎలా బట్టబయలైంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇది ప్రశ్నగా మిగిలింది. మరి తీగలాగితే డొంక కదిలిన విధంగా ఎవరెవరు ఈ ఉద్యోగాలు ఇలా చేశారు? వాళ్ళ పవర్స్ ని యూజ్ చేసి ఎందుకు 2 శాఖల్లో జీతాలు ఎత్తారు? ఎందుకు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు? ఇలాంటి అనేక అంశాల మీద మాత్రం సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. దీనిపైన ఇప్పటికే రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇది ఒక సంచలనంగా మారింది. ఉద్యోగులే ఇలాంటి స్కామ్ కు పాల్పడడం వెనుక ప్రభుత్వం కూడా షాక్ కు గురవుతుంది. మరి వీటిపైన సమగ్ర విచారణ జరిపిన తర్వాత నిజాలు బయటపడే అవకాశం ఉంది. ఏం జరిగింది అనేది మాత్రం
సిఎస్ మాత్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు రవల్. అయితే మరి మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగంలో చేరేటప్పుడే బయోమెట్రిక్ కానివ్వచ్చు, ఆధార్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది శేఖర్. కానీ ఈ వేర్వేరు పేర్లు విభిన్న లింగాలతో అకౌంట్లు క్రియేట్ అవుతుంటే మరి ట్రెజరీ అప్రూవల్స్ ఏం చేస్తుంది? ఇప్పుడు కొద్ది ప్రశ్నగా మిగిలిన పరిస్థితి. ఎందుకంటే మొదటగా వాళ్ళు ఎంప్లాయీస్ గా, అధికారులుగా ఏదైతే శాఖల్లో బదిలీలు జరుగుతాయో ఆ బదిలీల ప్రక్రియ సమయంలో ఒక ప్రాపర్ గా జరగకుండా ఒక శాఖ నుంచి ఒక శాఖకు బదిలీ జరిగిన క్రమం కావచ్చు. అలాంటి సందర్భాల్లో ఎక్కడ గత శాఖలో పనిచేసిన ఆధారాలను, గత శాఖలో పనిచేసిన వివరాలను అలానే పొందుపరిచి వేరే శాఖలోకి బదిలీ చేసి అక్కడ ఎంట్రీ చేయించి ఇక్కడ ఎంట్రీ చేయించి 2 శాఖల్లో జీతాలు ఎత్తడమే కాకుండా అక్కడ స్త్రీలింగంగా ఇక్కడ పులింగంగా అంటే పురుషుడిగా మహిళగా ఆధార్ కార్డ్ నెంబర్లతో వివిధ రకాల పేర్లతో ఇక్కడ రెడ్డిగా అక్కడ నార్మల్ వ్యక్తిగా, ఉదాహరణకు రామరెడ్డి ఉంటే అక్కడ రాముగా ఎంట్రీ చేసుకుని ఇక్కడ రామరెడ్డిగా ఉండి అలా శాఖలు బదిలీ అయిన సందర్భంగా కావచ్చు. ఇలా కొన్ని అవకతవకలు జరిగాయి. ఈ అవకతవకల విషయంలో మరి ఎక్కడ ఎలాంటి కంప్లైంట్ వెళ్ళిందో ప్రభుత్వం మాత్రం ఆధార్ కార్డుల ద్వారా జీతాలు వేసే సమయంలో ఆధార్ కార్డులను క్రాస్ చెక్ చేసిన సందర్భంలో ఈ స్కామ్ అనేది బట్టబయలైంది. అంటే గతంలో మీరు అన్నట్టుగా ప్రభుత్వం ఏదైతే ఒక అధికారిని నియమించినప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగిగా తను జాయిన్ అవుతున్నప్పుడు తను తీసుకున్న ఆధారాలను తర్వాత క్రమంలో కొద్ది రోజులుగా కొన్ని సంవత్సరాలుగా తన ఆ శాఖలో ఉన్న తర్వాత కొన్ని బదలాయింపులు జరుగుతాయి. తర్వాత వాళ్ళు కొన్ని పవర్స్ ని యూజ్ చేసి కూడా కొంత స్కామ్ చేసి తప్పుడు సమీకరణాలు, తప్పుడు పత్రాలను జమ చేసి తప్పుడు పత్రాల ఆధారంగా కూడా 2 జీతాలు ఎత్తినట్టుగా తెలుస్తున్నది. దానిపైన మాత్రం ప్రభుత్వం ఇప్పటికి సమగ్ర విచారణకు ఆదేశాలు సిఎస్ కూడా జారీ చేసి జాజు మరి దీంట్లో ఎలాంటి నిజాలు మాత్రం. థ్యాంక్ యూ శేఖర్.